వనపర్తి జిల్లాలోనూ రైతులకి యూరియా కష్టాలు తప్పడం లేదు. అమరచింత మండలం ఆగ్రో సేవా కేంద్రం దగ్గర రైతులు బారులు తీరారు. ఉదయం 6 గంటల నుండి యూరియా కోసం ఎదురు చూపులు చూస్తున్నారు రైతన్నలు. ప్రస్తుతం సీజన్లో వర్షాలు బాగా పడుతూ ఉండటంతో యూరియాకి డిమాండ్ పెరిగింది. అయితే దానికి తగ్గట్టు సరఫరా లేకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా యూరియా కొరత తీర్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నీకెళ్ళి మాకు రైతులకు వీడియో మామూలు పనికి వచ్చి మీరు చేసే పనికి పేకుండా అవుతున్నాడు డైలీగా. నీకెళ్ళి మాకు రైతులకు వీడియో మామూలు పనికి వచ్చి మీరు చేసే పనికి పేకుండా అవుతున్నాడు. రైట్, ప్రస్తుతం మనం 3 బాక్సెస్ లో స్క్రీన్ మీద చూస్తున్నాం. వనపర్తి దగ్గర రైతులు ఏ విధంగా యూరియా కోసం బార్లు తీరారో చూస్తున్నాం. రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో యూరియా కొరత రావడం నిజంగా బాధాకరమని, వర్షాలు పడుతున్న సమయంలో యూరియా అందుబాటులో ఉంటే మాకు మేలు చేసినట్లు అవుతుంది అని చెప్పి ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. ఇటు మహబూబాబాద్ కూడా మనం చూస్తున్నాం. బాక్స్ లో చొప్పులు లైన్ లో ఏ విధంగా పెట్టారో రైతన్నలు యూరియా కోసం లైన్ లో నుంచోలేక ఇటు పక్కన యూరియా కొరత గురించి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈ రకంగా చెప్పులతో లైన్ లో నుంచోబెట్టారు. చెప్పులన్నింటినీ కూడా మహబూబాబాద్ లో. ఇటు సిద్దిపేటలో చూస్తే ర్యాలీ నిర్వహించారు. యూరియా కోసం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న సమయంలో మాకు యూరియా కొరత లేకుండా ఉంటే బాగుండు అని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇటు సిద్దిపేట జిల్లాలో కూడా మనం చూస్తున్నాం. వనపర్తి జిల్లాలో కూడా రైతులు యూరియా కష్టాలు తప్పడం లేదు. అమరచింత మండలంలో ఆగ్రో సేవా కేంద్రం దగ్గర రైతులు ఈ విధంగా బారులు తీరారు. ఉదయం 6 గంటల నుండే వాళ్ళు యూరియా కోసం ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సీజన్లో వర్షాలు బాగా పడుతూ ఉండటంతో యూరియాకి డిమాండ్ పెరిగిందని రైతులు అంటున్నారు.